సో హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మీరు 2025లో ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ పని సక్సెస్ఫుల్ గా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025లో మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే పెడుతున్నాను. మీరు ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ 2K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉంది. దయచేసి మీ అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడే ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ డేట్ అయితే వచ్చేసింది భయ్య. ట్రైలర్ అయితే 2/1/2025 రేపు సాయంత్రం 5-4 నిమిషాలకైతే ట్రైలర్ అయితే రాబోతుంది భయ్య. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో రేపు సాయంత్రం 5-4 నిమిషాలకైతే ముహూర్తం పెట్టి ఉన్నారు. మీరైతే అందరూ రెడీగా ఉండాలమ్మా, ఎందుకంటే ఇది వరకు వచ్చిన ట్రైలర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలి కదా. అలాగే రామ్ చరణ్ గారు అయితే పోస్టర్ లో అప్పన్న క్యారెక్టర్ లుక్ లో మనకి కనిపిపోతున్నారు భయ్య. ఇంకా రామ్ నందన్ క్యారెక్టర్, ఇంకా కలెక్టర్ లుక్, సీఎం లుక్, స్టూడెంట్ లుక్, ఇంకా కొత్తగా దిల్ రాజు గారు అయితే మొన్నైతే చెప్పారు పోలీస్ క్యారెక్టర్లు కూడా రామ్ చరణ్ గారు అయితే గేమ్ చేంజర్ మూవీలకు వచ్చి కనిపిపోతున్నారంట. ఈ లుక్స్ అన్ని కూడా ట్రైలర్ లో పెట్టే అవకాశం అయితే ఉంది భయ్య. ఈ లుక్స్ అన్ని ఎలా ఉంటాయో ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు అయితే అన్స్టాపబుల్ షోకి అయితే వెళ్ళారు కదా, ఆ షోలో ప్రభాస్ గారికి అయితే కాల్ చేశారు భయ్య. వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. సో ఫైనలీ ట్రైలర్ అయితే రేపు సాయంత్రం 5-4 నిమిషాలకైతే రాబోతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారో తెలియదు కానీ యూట్యూబ్ అయితే బ్లాస్ట్ అవ్వాలి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాజమండ్రిలో మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది భయ్య. రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే మన రియల్ గేమ్ చేంజర్ మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు భయ్య చీఫ్ గెస్ట్ గా. ఇంకా రాజమండ్రిలో రచ్చ భయ్య. చెప్తున్నాను కదా, మెగా ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ భయ్య. ఒక పండగ వాతావరణం అయితే రాజమండ్రిలో క్రియేట్ అవబోతుంది. అలాగే మన డైరెక్టర్ శంకర్ గారు అయితే ట్రైలర్ అయితే పవర్ఫుల్ గా కట్ చేసినట్టు భయ్య. నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అట ట్రైలర్. మెయిన్లీ ఈ రోజుల్లో ట్రైలర్ ఎంత బాగుంటే అంత సినిమాకి అయితే ప్లస్ పాయింట్ అయితే అవుతుంది భయ్య. ట్రైలర్ గానీ ఏవైనా సరే పవర్ఫుల్ గా ఉందా, ఇంకా డే 1 టికెట్స్ అయితే చాలానే తిగుతాయి భయ్య. డే 1 పెద్ద సినిమాలకి అయితే చాలా ఇంపార్టెంట్ భయ్య. డే 1 కలెక్షన్స్ సినిమాని అయితే డిసైడ్ చేస్తాయి. అలాగే దీంతో పాటు డే 1 రివ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సినిమా ఎలా ఉన్నా సరే డే 1 అయితే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు భయ్య. డే 1 ఇచ్చిన నెగిటివ్ రివ్యూస్ అయితే సినిమా మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతున్నాయి. మన పెద్ద స్టార్ హీరోలకి అయితే పర్వాలేదు, ఆ నెగిటివ్ రివ్యూని పాజిటివ్ రివ్యూగా మార్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్ దేవరాకి అయితే సినిమా చాలా బాగుంటుంది, కాకపోతే డే 1 అయితే చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి. కాకపోతే మన ఎన్టీఆర్ అనే యాక్టింగ్ తో, ఎన్టీఆర్ అనే దమ్ముతో సినిమాని అయితే లేపడి భయ్య బ్లాక్ బస్టర్ అయితే చేశాడు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా అయినా ఉన్ని ట్రైలర్ అయితే చాలా బాగుండాలి భయ్య. ట్రైలర్ బాగుంటేనే సినిమాకి టికెట్స్ అనేవి తెగుతాయి భయ్య. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ మీద ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందంట. శంకర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ లో ట్రైలర్ అయితే కట్ చేశాడంట. నాకు మెయిన్లీ శంకర్ గారు మూవీస్ లో బాగా నచ్చిన ట్రైలర్ ఏదైనా ఉంది అంటే అది ఒకటి భారతీయుడు ట్రైలర్ భయ్య. సెకండ్ ప్లేస్ లో ఐ సినిమా ట్రైలర్ అయితే ఉంటుంది భయ్య. ఐ సినిమా ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. చాలా గెటప్స్ అయితే ఆ ట్రైలర్ లో ఉంటాయి. ఒకటి స్టైలిస్ట్ లుక్ లో ఒక గెటప్ అయితే ఉంటుంది, ఇంకోటి గూనుడు గెటప్ అయితే ఉంటుంది, ఇంకోటి బాడీ బిల్డర్ గెటప్ అయితే ఉంటుంది. ఇలా చాలా గెటప్స్ అయితే ఉంటాయి. ట్రైలర్ లో ఇన్ని గెటప్స్ ను చూసి ఆడియన్స్ అయితే ఫుల్ గా కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు భయ్య. శంకర్ గారు మార్కు ట్రైలర్ కటింగ్ అంటే ఐ సినిమా భయ్య. శంకర్ గారు మార్కు ఉన్న ట్రైలర్ లో ఇంకో ట్రైలర్ కూడా ఉంది భయ్య. ఆ ట్రైలర్ ఏ సినిమా అంటే రోబో భయ్య. రోబో సినిమా ట్రైలర్ అయితే అప్పట్లో ఒక మాస్టర్ పీస్ భయ్య. రజనీకాంత్ బొమ్మని రజనీకాంత్ ఒక రోబోలా తయారు చేసుకుంటాడు భయ్య. అప్పట్లో జనాలకైతే ఇంత నాలెడ్జ్ లేదు కదా, అప్పట్లో ఒక మాస్టర్ పీస్ సినిమా భయ్య అదైతే. ఇలా శంకర్ గారు మార్కున్న ట్రైలర్స్ అయితే ఇవే భయ్య. నాకు మెయిన్లీ బాగా నచ్చిన ట్రైలర్స్ అయితే ఇవే భయ్య. ఈ ఒకటి రోబో, 2 ఐ సినిమా, 3 భారతీయుడు మూవీ భయ్య. ఈ లిస్ట్ లో గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా చేరబోతుందంట. మూవీ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కట్ చేశారంట. తమన్ అయితే బీజిఎం అయితే చింపేశారంట భయ్య. ఒక మాస్టర్ పీస్ ట్రైలర్ అయితే రాబోతుంది అంటున్నారు భయ్య. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. రేపు సాయంత్రం 5-4 నిమిషాలకు వస్తుంది కదా, ఇంకా తెలిసిపోతుంది ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది. ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ ఎంత అంటే గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ అయితే 400 కోట్లు పెట్టారంట భయ్య. ఇంకా గేమ్ చేంజర్ మూవీ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకోలేదు భయ్య. నాకు తెలిసి ఒక 600-700 కోట్లు అయితే చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ మూవీ టార్గెట్ అయితే 1000 కోట్లు భయ్య. 1000 కోట్లు కొట్టాలని రామ్ చరణ్ గారు అయితే పట్టుపట్టి ఉన్నారంట. గేమ్ చేంజర్ మూవీ కానీ బాగుంటే 1000 కోట్లు ఏంది భయ్య, 1200-1300 కోట్లు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి భయ్య. మెయిన్లీ గేమ్ చేంజర్ మూవీ కానీ బాగుంటే 1000 కోట్లు అనేది ఒక మ్యాటరే కాదు భయ్య, చెప్తున్నాను కదా. అదేంటి భయ్య, గేమ్ చేంజర్ మూవీ 1000 కోట్లే కలెక్ట్ చేస్తుందా? పుష్ప 2 లాగా 1800 కోట్లు 2000 కోట్లు కలెక్ట్ చేయదా అనకండి భయ్య. కలెక్ట్ చేయలేదు భయ్య. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి అయితే వస్తుంది. సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీతో పాటు చాలా సినిమాలు అయితే వస్తున్నాయి భయ్య. మన తెలుగు నుంచే గేమ్ చేంజర్ పోటీగా 2 సినిమాలు అయితే వస్తున్నాయి. దీంతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ఇలా చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి భయ్య. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సంక్రాంతికి, అది మాత్రం కన్ఫర్మ్. ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ మీరు చెప్పిన 1500 కోట్లు, 1800 కోట్లు, 2000 కోట్లు కలెక్ట్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది భయ్య. గేమ్ చేంజర్ పార్ట్ 1 వస్తుంది భయ్య. గేమ్ చేంజర్ మూవీ అయితే సీక్వెల్ మూవీ అయితే కాదు భయ్య, ఓన్లీ గేమ్ చేంజర్ పార్ట్ 1 వస్తుంది. అదే గేమ్ చేంజర్ పార్ట్ 2 గానీ వచ్చిందా మీరు చెప్పిన 2000 కోట్లు అయితే పెద్ద మ్యాటర్ కాదు భయ్య.
ఇక నుంచి మన తెలుగు సినిమా అయితే ప్రతి ఒక్క స్టార్ హీరో సినిమా అయితే 1000 కోట్లు అయితే కొట్టబోతున్నాయి భయ్య. 1000 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. మన తెలుగు హీరోలకి అయితే ఇంకా సీక్వెల్స్ వచ్చాయంటే ఇంకా 1500 కోట్లు దాటే వస్తాయి భయ్య. ఇది మాత్రం కన్ఫర్మ్. మెయిన్లీ రేపు రాబోయే ట్రైలర్ లో అప్పన్న క్యారెక్టర్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు భయ్య. అప్పన్న క్యారెక్టర్ తో పాటు రామ్ నందర్ క్యారెక్టర్ ఇంకా స్టూడెంట్ రోల్ లో చేశారు కదా అదొకటి, నెక్స్ట్ కలెక్టర్ రోల్ లో చేశారు కదా, ఇంకా సీఎం రోల్ లో చేశారు కదా, ఈ క్యారెక్టర్లు అన్ని కూడా ట్రైలర్ లో మనకి పెట్టబోతున్నారంట భయ్య. మెయిన్లీ మూవీలో బీజేఎం అయితే మన తమన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారంట. మూవీతో పాటు ట్రైలర్ లో కూడా నెక్స్ట్ లెవెల్ బీజేఎం అయితే ఇచ్చారని టాక్ అయితే ఉంది భయ్య. మెయిన్లీ ట్రైలర్ అయితే మూవీ స్టోరీ లీక్ అవ్వకుండా కట్ చేశారంట. సో ఫైనలీ ట్రైలర్ అయితే అదిరిపోబోతుందంట. ట్రైలర్ అయితే రేపైతే రాబోతుంది భయ్య. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. 5-4 నిమిషాలకైతే ట్రైలర్ అయితే వస్తుంది. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అలాగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రాబోతున్నారు భయ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రాజమండ్రిలో ప్లాన్ చేశారంట. ఇంకా మెగా ఫ్యాన్స్ కి అయితే ఆ రోజు పెద్ద పండగే భయ్య. రాజమండ్రిలో రచ్చ చేస్తారు. సో ఫైనలీ గేమ్ చేంజర్ ట్రైలర్ అప్డేట్స్ అయితే ఇవే భయ్య. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. మీరు ఈ సంవత్సరం ఏ డిసిజన్ అయితే తీసుకున్నారో, ఏ గోల్ అయితే పెట్టుకున్నారో, ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో ఆ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా మీరు రీచ్ అవ్వాలని నేనైతే మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనలీ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. అలాగే మన ఛానల్ 2K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ చిన్న ఛానల్ ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్య.